రాష్ట్రపతి వర్యులు పద్మవిభూషణ్ పూజ్యులు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిపై వెంకయ్య నాయకుడు అనే పుస్తకాన్ని రచించి రచయిత మాశర్మ గారు ఈరోజు మనందరినీ ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములను చేసి వారి యొక్క జీవిత చరిత్ర గురించి అనేక కార్యక్రమాల్లో అనేక సందర్భాల్లో కొంత తెలిసినా ఈ పుస్తకం ద్వారా వారి పూర్తి గమనాన్ని జీవిత గమనాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసినటువంటి వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములను చేసిన సభాధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా దీపమ్మకు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు వెంకయ్యనాయుడు గారు మా కుటుంబం ఎంతో వారితో సన్నిహితంగా ఉన్న ప్రత్యేకించి మా పెద్దలు ధర్మయ్య గారు వారికి ఎంతో ముఖ్యంగా ఉండేవాళ్ళు మా పెదనాన్న. తర్వాత మా సోదరులు మస్తాన్ రావు గారు వెంకయ్యనాయుడు గారికి అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తిగా ఆప్తుడిగా వారు ఉండేవారు. నాకు గడిచినటువంటి 25-26 సంవత్సరాల్లో వారు గతంలో 1-2 సందర్భాల్లో కలిసిన వారు కేంద్ర మంత్రి అయినటువంటి తొలినాళ్ళలో నేను కొండాపురం జడ్పీటీసీగా ఆనాడు కేంద్ర మంత్రిగా ఉదయగిరి ప్రాంత సమస్యలతో వెళ్ళారు. వారు అడుగుతున్నటువంటి నాయకుల పేర్లు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ 1-2 అడగడానికి ఎన్ని అడుగుతారని భయం వేసింది. ఎప్పుడో 78 నుంచి 85 దాకా వారు శాసనసభ్యుడిగా అక్కడ పనిచేసినటువంటి కాలంలో 15 సంవత్సరాల తర్వాత అక్కడికి వెళ్తే కొండాపురం గురించి సంపూర్ణంగా ప్రాంత సమస్యలన్నింటి మీద వారు అడిగి నీకు మళ్ళీ నెల సమయం ఇస్తున్నా అని కలెక్టర్ ఫోన్ చేశారు. రవిచంద్ర వ్యవస్థలో మొత్తం ఆ కొండాపురం బాగా ఉన్నటువంటి ప్రాంతం ఉదయగిరి నియోజకవర్గంలో, ఎందుకంటే అప్పుడు కావలి ఉదయగిరి పలు సందర్భాల్లో ఎప్పుడు వెళ్ళినా పైలట్ ప్రాజెక్ట్ జిల్లాకి పైలట్ ప్రాజెక్ట్ని ఇవ్వడంలో కానీ ఆ తర్వాత శాఖ మంత్రులు అయిన తర్వాత మన జిల్లాలో మాకు కావలి కానీ పక్కనే ఉన్న కాళాస్త్రి కానీ మనకి అమృత్ పథకంలో లేవు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసినటువంటి ప్రయత్నాలు ఫలించల. మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు, పట్టిపాటి పుల్లారావు గారు మేము వెళ్తే సార్ అసలు ఎట్టొస్తాయా మీకు, మీరిద్దరు మంత్రులు, రవిచంద్ర అంటే తెలియదు కానీ ఏ విధంగా ఇవ్వగలం 1,00,000 పాపులేషను అంటే ఇంక మనకు రాదేమో అని చెప్పి వచ్చేసాం. కానీ 15 రోజుల తర్వాత కావలి మున్సిపాలిటీని అమృత్ పథకంలో చేర్చి ఆనాటి మంత్రివర్యులు నారాయణ గారికి సమాచారం ఇచ్చారు. ఎందుకు చెప్తున్నామంటే అభివృద్ధి కార్యక్రమాల మీద ఎప్పుడు వెళ్ళినా ఈరోజు జిల్లాలో ఫారెస్ట్ క్లియరెన్స్ సోమశిల తెలుగుగంగ ప్రాజెక్టు అనేక ప్రయత్నాలు చేశాం. చంద్రమోహన్ రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు మంత్రులుగా, 14-19లో నారాయణ గారు మంత్రులుగా, వారు కాంగ్రెస్లో రామనారాయణ రెడ్డి గారు చివరిదాకా ప్రయత్నం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక నారాయణ గారు, చంద్రమోహన్ రెడ్డి గారు అనేక ప్రయత్నాలు చేశాం. కానీ 2018లో ఏర్పడినటువంటి పరిస్థితులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యనటు సంబంధాలు బలహీనపడ్డా కూడా చివరి దశలో ఆనాటి కలెక్టర్ ముత్యాలరాజు గారు, నేను రాత్రి 11 గంటలు ఎవరు ఫోన్ ఇవ్వలేదు, విసిగిచ్చాం అందరినీ, సెక్రటరీలందరినీ. రేపు ఫారెస్ట్ క్లియరెన్స్ మీటింగ్ ఉంది, దాన్ని ఇంక ఏం అవకాశాలు లేవు, కేవలం ఏదైనా సార్ మాట్లాడితే పని అవుద్దేమోనంటే ఉదయం 6:30కి ఫోన్ చేశారు. మేమే ఫోన్ తీసుకోలేకపోయాం. సమాచారం ఇస్తే చెప్తే 7 గంటలకు మళ్ళీ ఫోన్ చేసి 8 గంటలకి కేంద్ర మంత్రిని ఇంటికి
బ్రేక్ఫాస్ట్కి పిలిచి మన జిల్లాకి సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న ఫారెస్ట్ క్లియరెన్స్ని పిలిచి, ఆయన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన తర్వాత కేంద్ర పర్యావరణ మంత్రి అయ్యారు, పేరు టక్కున గుర్తు రాలేదు నాకు. వారిని ఇంటికి పిలిపించి చేసి 11 గంటలకి మళ్ళీ నాకు ఫోన్ చేశారు. రవిచంద్ర, మీరు చెప్పిన పని చేశాను, అవన్నీ మీరు అనుకున్న దానికంటే 20%లోనే ఇది చేశాము, మీకు అందరికీ రాష్ట్రానికి పెద్ద ఖర్చు లేకుండా అని చెప్పి. ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఏదైనా కూడా ఒక పని చెప్తే దానికి మన జిల్లా కోసం. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ చివరిలో ఇదే పరిస్థితి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు ఆనాడు బలహీనపడినటువంటి పరిస్థితుల్లో చివరి దశలో నీతి ఆయోగ్తో మాట్లాడి భారతదేశంలోనే మొట్టమొదటి ఫిషింగ్ హార్బర్ 230 కోట్ల రూపాయలతో ఈరోజు కావలి జోల్దిన్నిలో నిర్మాణం చేసామంటే, దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పదే వెళ్తే ఇంకా లేదు అని. ఎందుకంటే ఎవరు స్పందించేటువంటి పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. ఆనాడు 18లో పరిస్థితులు అలా ఉన్నాయి. ఆ రోజు ఆలోచించి 1-2 సార్లు వెళ్తే, సార్ జిల్లాకి ఎప్పుడో కృష్ణపట్నం పోర్టు ప్రారంభం అయినప్పుడు అనుకున్నాం, కానీ సాధ్యం కావట్లేదు, ఇప్పుడు కానీ మీరు పట్టించుకోకపోతే ఇంకా రాదు అంటే వెంటనే నీతి ఆయోగ్ వారితో మాట్లాడి, కేంద్ర మంత్రులందరితో మాట్లాడి, చివరిలో మార్చి 9వ తారీఖు ఒకవైపున ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించబోతున్నారు, మీటింగ్ పెట్టించి డిసెంబర్ నుంచి పెండింగ్లో ఉంటే వారితో ప్రత్యేకంగా చర్చించి మీటింగ్ పెట్టి జిల్లాకి 25 సంవత్సరాలు పెండింగ్లో ఉన్న ఫిషింగ్ హార్బర్ ఈరోజు జిల్లాలో 240 కోట్లతో నిర్మాణం చేశామంటే అది కేవలం పెద్దలు వెంకయ్యనాయుడు గారి కృషితో ఈరోజు జిల్లాలో ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉన్నాయి. వారు జిల్లాకి, రాష్ట్రానికి ఈ 14-19లో కానీ ఇప్పుడు కానీ వారు చేసినటువంటి అనేక కార్యక్రమాలు. ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళినా ఆయన ఒకటే చెప్పేది, రాజకీయాల్లో మీరు ఉన్న పదవిలో ఉన్నన్ని రోజులు ప్రాంతానికి, జిల్లాకి ఏం చేయాలనేటువంటిది ఒక ఆలోచనతో మీరు స్పష్టంగా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్తో రండి, నేను చేసి పెడతాననేటువంటి ఎప్పుడు వెళ్ళినా వారు ప్రోత్సహించి మన ప్రాంతానికి, మన జిల్లాకి వారు అందించినటువంటి సహకారానికి వారి జీవితం ఒక స్ఫూర్తి, వారి నాయకత్వం భవిష్యత్ తరాలకి, భావి తరాలకి ఒక ఆదర్శం. అటువంటి మహనీయుని కార్యక్రమంలో ఈరోజు మమ్మల్ని భాగస్వామ్యం చేసిన ప్రతి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పెద్దమ్మాయిలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరు నా 2 కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దామంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ. మా కార్యాలయం చిరునామా GR ఆర్కేడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.